నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 94 13th స్టాంజా 94వ కీర్తన 13వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తిహీనులు, నీతిమంతులు అనే 2 రకముల ప్రజలను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనులు అంటే ఏమాత్రం ప్రభునందు విశ్వాసం లేని వారే ఈ లోకంలో జీవించుట. నీతిమంతులు అనగా ప్రభువునందు విశ్వాసముంచి ఆయన రక్తమందు కడగబడినటువంటి వారై ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో అట్టి వారిని గురించి ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే ఆయన వారి కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచువారుగా ఉంటారో వారి యొక్క కష్ట దినములను ప్రభువారు ఆయన పోగొట్టేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్డ్స్ 14, 15, 16 and 17. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదు. నేను నశించినా నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. చదవబడిన ఈ వాక్య భాగంలో మొర్దెకై ఎస్తేరుతో పలికినటువంటి మాటలను, ఎస్తేరు మొర్దెకైతో పలికినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. షూషాన్లో ఉన్నటువంటి వీరి విషయమై హామాను అనేటటువంటి వ్యక్తి మొర్దెకైను బట్టి అలాని యూదులను అతడు నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనలతో ఉండి మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యను చేయించి అతన్ని నశింప చేయాలనేటటువంటి ఆలోచనతో హామాను ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మొర్దెకై ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, అలానే తనతో పాటు ఉన్నటువంటి యూదులందరూ కూడా విశ్వాసం కలిగినటువంటి వారు. వీరి విషయమై కుతంత్రమును పన్నుతూ ఉన్నటువంటి హామానును గూర్చి వీరెంతో కలవరపడుతున్నటువంటి ఆ సమయంలో ఈ విషయాన్ని రాజుతో ఏ విధముగా తెలియపరచవలెనో దానిని గూర్చి వారు కలవరపడుతూ ఎస్తేరుతో మొర్దెకై మాట్లాడిన తర్వాత ఎస్తేరు తనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమనున్నను. నేను రాజునందుకు ప్రవేశించదునని చెప్పగా వారు కలిసి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన విని ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటానికి అవకాశం దొరికిన పిమ్మట ఆమె రాజును హామానును తన ఇంటికి ఆమె విందునకు ఆహ్వానించింది. వారు విందునకు వచ్చినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి విషయం అంతటిని కూడా ఎస్తేరు రాజుతో చెప్పగా హామాను తలపెట్టినటువంటి కార్యాన్ని గూర్చి విన్న రాజు మొర్దెకై కొరకు ఏ కొయ్యనైతే హామాను సిద్ధం చేశారో అదే కొయ్య మీద హామాను ఉరితీయబడినటువంటి విషయాన్ని మనము బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 7 వర్డ్స్ 10 ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయము
10వ వచనంలో మనం చూస్తాం. నిజమే, విశ్వాసులైనటువంటి వారు నాడు కొంత కష్టమును ఆ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వారు దేవునికి ప్రార్థన చేయగా అన్యుడైన ఈ రాజు యూదుల పక్షముగా న్యాయం చేయుటకు దేవుడు ఆయనను వాడుకొని విశ్వాసులైనటువంటి వీరి కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, అప్పటి వరకు వారికి ఏ విధముగానూ నెమ్మది లేదు. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా నెమ్మది కలుగు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా విశ్వాసులైనటువంటి వారి జీవితాలకు ప్రభు నెమ్మదినిస్తారు గనుక ప్రస్తుత కాలములో ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు కష్టదినములను ఎదుర్కొంటున్నారా? అధైర్యపడకండి. నాడు వారు ఏ విధముగా ప్రభువు సన్నిధిని సమీపించి ప్రార్థన చేసి ప్రభు అనుగ్రహించినటువంటి నెమ్మదిని పొందారో, అనుదినము మీకున్నటువంటి ప్రతి పరిస్థితిని గూర్చి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండండి. ఒక దినాన ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో నెమ్మదిని ఆయన అనుగ్రహించబోతున్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవే కష్టదినములను పోగొట్టి నెమ్మదినిచ్చే దేవుడవు గనుక మా ప్రియులు ఏ ఏ పరిస్థితుల చేత దినములను కష్టముగా అనుభవించుచున్నారో నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి కనిపెట్టడం ద్వారా మీరు అనుగ్రహించే నెమ్మది మా ప్రియులందరూ పొందుదురుగాక. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, చేసే పరిచయను దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కలిగి ఉన్న ప్రతి కొరతను మీ మహదైశ్వర్యంలో తీర్చి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.